సదర్మట్ చెనాక కొరాట బ్యారేజ్లు దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్నాయన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గత బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్లు బ్యారేజ్లను నిర్లక్ష్యం చేసిందన్నారు. చెనాక కొరాట రైతులకు పరిహారం ఇవ్వడంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారని విమర్శించారు. గత సర్కార్ ఆదివాసీ బిడ్డలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వలేదన్నారు. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి చెనాక కొరాట ప్రాజెక్ట్, రెండవది సబర్మత్ యొక్క బ్యారేజ్ ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రెండు ప్రాజెక్టులు గడచిన 10 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దానికి అవసరమైన నిధులు కేటాయింపు చేసి వాటిని పూర్తి చేయించడం జరిగింది. ఈ సందర్భంగా మీకోటి విషయం మనవి చేస్తా ఉన్నా. గడచిన 10 సంవత్సరాల కాలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గోదావరి కృష్ణా నదీ జలాల పట్ల తపన ఉన్నట్టుగా గొప్పగా అభివృద్ధి చేసినట్టుగా మాటలు మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క చెనాక కొరాట ప్రాజెక్ట్ సంబంధించి ల్యాండ్ అంటే రైతులకు నష్టపరిహారం కూడా ఇవ్వకుండా బకాయి పెడితే ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క నిధులు మంజూరు చేసి ఆ రైతులకు నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. అట్లాగే సబర్మతి యొక్క బ్యారేజ్ సంబంధించి కూడా కేవలం 18,000 ఎకరాలు అంటే 18,000 ఎకరాల ప్రాజెక్టు పూర్తి చేయడానికి 10 సంవత్సరాలు అంటే దేశానికే ఆదర్శంగా పరిపాలన చేసిన ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి మరి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా ఒక చిన్న ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందంటే మరి ఎంతో గొప్ప పరిపాలన చేసిండో దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది.